మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఒకే వేదికపై 13,000 మంది ఆడుతున్న అడుగులు, సాంప్రదాయ వాయిద్యాల శబ్దాలు, అల్లూరి సాంస్కృతిక వైభవాన్ని భోగాపురం నేలపై ఆవిష్కరించిన ఆ అద్భుత దృశ్యం ఎవరిని ఊహించని రేంజ్లో మైమర్పించిన ఆ సంఘటన ఏంటి? దేశ ప్రధాని నరేంద్ర మోదీనే ఎందుకు అంతగా మైమర్చిపోయేలా చేసింది? దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. మోదీని ఫిదా చేసింది థింసా నృత్యం. భోగాపురం నేలపై చరిత్ర సృష్టించాయి ఆ 13,000 అడుగులు అనేటువంటి మాట. ఆగస్టు 1, 2026 ఉత్తరాంధ్ర ఆకాశం కింద ఒక చారిత్రక ఉదయం అనే చెప్పాలి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కొత్తగా నిర్మితమైనటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణం ఆ రోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ కాదు, అది గిరిజన సాంస్కృతిక ఆధునికత, అభివృద్ధి, జాతీయ గర్వం ఇవన్నీ కలిసినటువంటి ఒక మహావేదికకు రూపమైంది. ఆకాశం నుంచి చూస్తే పచ్చని పొలాలు, కొండలు, సముద్రం, దగ్గరి ఆకాశ మార్గం అంతా కలిసి ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కానీ నేలపై జరిగింది అంతకంటే అద్భుతం. ఒకే వేదికపై 13,000 మందికి పైగా గిరిజన బాలికలు, మహిళలు ఏకకాలంలో థింసా నృత్యం చేశారు. సాంప్రదాయ వాయిద్యాల శబ్దాలు, డప్పు, డోలు, సన్నాయి ఆకాశాన్ని చీల్చుకుని వెళ్ళాయి. గులాబీ రంగు చీరలు, పచ్చని అంచులు, పచ్చని బ్లౌజులు, ఒకే రంగు దుస్తుల్లో 433 గుంపులుగా వృత్తాకారంగా తిరుగుతూ చేతులు పట్టుకొని భుజాలు అంటుకొని నృత్యం చేస్తున్న ఆ దృశ్యం ఎవరిని ఊహించని రేంజ్లో మైమర్పించిందని చెప్పాలి. ఆ దృశ్యం చూసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫిదా అయ్యారు. ఆయన హృదయాన్ని కదిలించింది. ట్వీట్ చేశారు కూడా. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైనటువంటి థింసా నృత్యం నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఇది మోదీ చేసినటువంటి ట్వీట్. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, ప్రత్యేకించి మన గిరిజన సమాజాల గొప్ప సాంప్రదాయాలకు ఈ అద్భుత ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది అని ప్రధాని మోదీ స్వయంగా థింసా నృత్యానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంలో జరిగినటువంటి అద్భుత సాంస్కృతిక ఆవిష్కృత ఘట్టానికి సంబంధించి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారంటే ఆయన ఏ స్థాయిలో మైమర్చిపోయారో కూడా మనకి అర్థమవుతోంది. అయితే అందరి మనసుల్లోనూ మెదులుతున్నటువంటి ప్రశ్నలు, ఇది ఎలా సాధ్యమైంది? ఈ అద్భుతం అనేటువంటి మాట ఎలా మారింది? ఒక సాధారణ స్వాగతం చరిత్రలో నిలిచిపోయేటువంటి క్షణంగా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. థింసా నృత్యం కేవలం నృత్యం కాదు, ఒక జీవన విధానం అని ఈ నేపథ్యంలో ఆ నృత్యం చేసినటువంటి విధానం కావచ్చు, ఆ సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో వారి కట్టు బొట్టు కూడా చెప్పకనే చెప్తున్నాయి. థింసా అనేది ఉత్తరాంధ్ర గిరిజనుల సాంప్రదాయ నృత్యం. వాల్మీకి, భగత, కొండదొర, గడబ, జాతాపు, కొండసవర, పోర్జా వంటి తెగల మహిళలు పండుగలు, పెళ్లిళ్ళు, పంటలు, అలాగే సంతోష సందర్భాల్లో చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆకట్టుకునే నృత్యంగా కూడా దీన్ని చెప్తారు. చేతులు పట్టుకొని వృత్తాకారంగా తిరుగుతూ కాళ్ళు లయబద్ధంగా కదిలిస్తూ డప్పు శబ్దాలకు అనుగుణంగా పాటలు పాడుతూ చేసేటువంటి ఈ నృత్యం ఐక్యత, సామరస్యం, సామూహికమైనటువంటి ఒక ఆత్మను ప్రతిబింబిస్తుందనే చెప్పాలి. ఆ స్థాయిలో 13,000 మంది కూడా ఒకేసారి ఒకే లయలో లయబద్ధంగా కూడా చేసినటువంటి నృత్యం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవడమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ మైమర్చిపోయేలా చేసింది అని అంటే ఏ స్థాయిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందో కూడా మనకు అర్థమవుతోంది. అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కొండ కోణల్లో ఈ నృత్యం తరతరాలుగా జీవించి ఉంది. కానీ 2026 జూలై 31న భోగాపురం విమానాశ్రయ ప్రాంగణంలో అది ప్రపంచ రికార్డు స్థాయికైతే చేరుకుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా వచ్చి చూశారు. 13,000 మందికి పైగా గిరిజన బాలికలు, విద్యార్థినులు ప్రధానంగా అందులో పాల్గొన్నటువంటి వారి విషయాలు చూస్తే ప్రధానంగా 8, 9, 10 తరగతుల విద్యార్థినులు ఎక్కువగా అందులో పార్టిసిపేట్ చేశారు. వీరందరూ కూడా ఏకకాలంలో నృత్యం చేయడం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల నుంచి వచ్చినటువంటి వీరు వారాల తరబడి రిహార్సల్స్ చేశారు. 64 మంది ట్రైనర్లు, అధికారులు, ఉపాధ్యాయుల కఠిన శిక్షణ ఇచ్చారు వీరికి. 275 గుంపులుగా దాదాపుగా ప్రతి గుంపులో 50 మంది ప్రాక్టీస్ చేశారు. చివరికి ఆ రోజు 433 గుంపులుగా వృత్తాకార గుంపులుగా అమర్చారు. గిన్నీస్ ప్రతినిధులు సర్టిఫికెట్ అందించారు. గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారానికి ఈ సర్టిఫికెట్ వారు అందించారు. లార్జెస్ట్ థింసా డాన్స్ గా
ప్రపంచ రికార్డు నమోదైనటువంటి ఒక అద్భుత ఆవిష్కృత ఘట్టం అక్కడ నమోదైంది. ఈ నేపథ్యంలో గతంలో 11,000 మందితో గిరిజన ప్రదర్శనను దాటి ఈసారి 13,000 మందితో ఒక చరిత్ర సృష్టించారని చెప్పాలి. అద్భుతమైనటువంటి ఘట్టం. వారందరూ కూడా ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్ తోటి చేసినటువంటి ఆ వృత్తాకారంలో వారు తిరుగుతూ చేసినటువంటి ఎక్కడా కూడా లయ తప్పలేదు, ఎక్కడా కూడా కోఆర్డినేషన్ మిస్ అవ్వలేదు. అద్భుతంగా వారు చేసినటువంటి కఠినమైనటువంటి ప్రాక్టీస్ ఆ గిన్నిస్ బుక్ రికార్డ్స్ అప్పుడు కావచ్చు, లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వీక్షిస్తున్నప్పుడు వారు మా ప్రధాని చూస్తున్నారు ఇంకా అద్భుతంగా చేయాలనేటువంటి ఒక తపన కావచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి ఆ డాన్స్ ఘట్టం కూడా అక్కడ ఆవిష్కృతమైందని చెప్పాలి. విమానాశ్రయం అలాగే అల్లూరి పేరుతో ఆధునికతతో ఈ నృత్యం జరిగినటువంటి నేల కేవలం ఒక ఖాళీ స్థలం కాదు. ఇది 4,700 కోట్లకు పైగా వ్యయంతో 31 నెలల్లోనే పూర్తయినటువంటి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జిఎంఆర్ గ్రూప్ నిర్మించిన ఈ విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను ట్రాన్స్పోర్ట్ అనేది చేయగలదు. భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించేటువంటి విధంగా కూడా ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. ఏఐ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతతో ఇదైతే నిండి ఉంది. పేరు అల్లూరి సీతారామరాజు, రంపా తిరుగుబాటు నాయకుడు, గిరిజన హక్కుల కోసం పోరాడినటువంటి వీరుడు. ఆయన పేరుతో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ నేపథ్యంలో అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంటే విమానాశ్రయం లోపల కూడా అంటే టెర్మినల్ భవనం కావచ్చు, ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి విధంగా కూడా అక్కడ అలంకరించినటువంటి అలంకరణలు కావచ్చు. అయితే ఏటి కొప్ప కళ, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి, తోలు బొమ్మలు వంటి అంశాలతో కూడా అక్కడ అలంకారం చేయడం ప్రధాని మోదీ రాక సందర్భంగా ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఈ సాంస్కృతిక నృత్యం ప్రపంచవ్యాప్తమైంది. గిన్నీస్ బుక్ అంటే ప్రపంచ దృష్టిని తింసా నృత్యం ఆకర్షించిందని చెప్పాలి. టెర్మినల్ భవనం వద్ద 200 మంది విద్యార్థులు మొదటగా కూచిపూడి నృత్యంతో స్వాగతం పలకడం, ఆ తర్వాత ప్రధాని ఓపెన్ టాప్ వాహనంలో సభా వేదిక వైపు కదలడం, మార్గమంతా 13,000 మంది అంటే తొలుత 200 మంది ఒక సాంప్రదాయ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత 13,000 మంది ఏకంగా ఆయన ఓపెన్ టాప్ జీప్ లో ఆయన వెళుతూ ఉండగా 13,000 మంది తింసా కళాకారులు, వృత్తాకారాలు, రంగులు, లయ అంతా కలిసి ఒక జీవంతో కూడుకున్నటువంటి ఒక చిత్రపటంలాగా ఆయన కనిపించింది. మైమరిచిపోయారు. అదే స్థాయిలో ట్వీట్ చేశారు. ఈ స్థాయిలో గొప్ప కళాకారులు కానీ సంస్కృతి సాంప్రదాయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రధాని చప్పట్లు కూడా కొట్టారు. ఆయన ముఖంలో ఆనందం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. ఆ నృత్యం కేవలం స్వాగతం కాదు, అది గిరిజనులు చెప్పినటువంటి సందేశం. మేమిక్కడ ఉన్నాం, మా సంస్కృతి జీవించి ఉంది, అభివృద్ధి వచ్చినా మా వారసత్వం మాతోనే ఉంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బాలికలందరూ కూడా వారు పడ్డటువంటి కష్టం కూడా అక్కడ ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని తన ప్రసంగంలోనూ ట్వీట్లోనూ ఈ నృత్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం, అలాగే సాంస్కృతిక వారసత్వాన్ని తింసా ప్రతిబింబించిందని అన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చిందని కూడా అభివర్ణించారు. ఈ నృత్యంతో విమానాశ్రయ ప్రారంభోత్సవం అనేది నాకు ఎంతో అంటే ఈ రెండు కూడా కలిసినటువంటి ఆ సందర్భం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. చూడాలి, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా ఈ ఎయిర్పోర్ట్ని అయితే విస్తరించేటువంటి అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ గేట్వే లాగా నిలుస్తుందని, పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి పెరుగుతాయని కూడా ఆయన చెప్పారు.